వచ్చేసింది బాబోయ్ ఓజీ సినిమా హైప్. కానీ నిజంగా మనం ఎందుకు ఈ సినిమా బాయ్కాట్ చేయాలో చెప్పేస్తా. 5 సాలిడ్ రీజన్స్. రీజన్ 1, హై టికెట్ ప్రైసెస్. మొదటగా ఓజీ చూడటానికి టికెట్ రేట్స్ చూసారా? 400, 500, 600 రూపాయల వరకు పెంచేశారు. సినిమా కన్నా భోజనం పెట్టుకోవడం చీప్ అయిపోయింది. ఇంతకీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తామా లేక ఈఎంఐ తీసుకుని థియేటర్ కి వెళ్తామా? రీజన్ 2, మూవీస్ వర్సెస్ గవర్నెన్స్. మరొకటి, క్యాబినెట్ గా ఉన్నవాడు అసలు గవర్నెన్స్ పై ఫోకస్ చేయాలి కదా. కానీ మన ఓజీ హీరో మాత్రం ఒక పక్క స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకో పక్క షూటింగ్. అంటే ప్రజల సమస్యలు సైడ్ హసల్, మూవీ మెయిన్ హసల్ అన్నమాట. రీజన్ 3, డబుల్ ఇన్కమ్ ఇష్యూ. ఇంకా ఒక చట్టం కూడా ఉంది, దా సాలరీ అలవెన్సెస్ తీసుకుంటూ మరో కమర్షియల్ యాక్టివిటీ చేయకూడదు అని. కానీ మన ఓజీ హీరో మాత్రం ఒక పక్క గవర్నమెంట్ సాలరీ, ఇంకో పక్క క్రోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ మూవీస్, డబుల్ ధమాకా కదా. రీజన్ 4, సైలెన్స్ ఆన్ ఇష్యూస్. మరొక పెద్ద కారణం, తన హార్డ్ కోర్ సపోర్టర్స్ వల్ల జరిగే కాస్ట్, దళిత అటాక్స్ పై ఒక్క మాట కూడా మాట్లాడారు. కానీ మూవీ ప్రమోషన్స్ కి మాత్రం 24/7 టైం ఉంది. ప్రజలపై సైలెన్స్, కలెక్షన్స్ పై వైలెన్స్. రీజన్ 5, టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. చివరగా లుక్ చూసారా? ప్రతి మూవీలో సేమ్ వాక్, సేమ్ డైలాగ్ డెలివరీ, నౌ విత్ బ్లోటెడ్ లుక్స్. ఆడియన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకుని ఇంటికి ఫ్యాన్స్ ఎలాగైనా వస్తారు అనుకుంటున్నారు. కానీ ఈసారి కాస్త ఆలోచించాలి కదా. సో ఇవే నా 5 స్ట్రాంగ్ రీజన్స్ ఎందుకు ఓజీని బాయ్కాట్ చేయాలో. ఇప్పుడు మీ టర్న్. మీరు ఓజీ చూసే ప్లాన్ లో ఉన్నారా లేదా ఈసారి నిజంగానే బాయ్కాట్ చేస్తారా? కమెంట్స్ లో చెప్పండి.